ఏఐ వీడియోస్ కానీ డీప్ ఫేక్ వీడియోస్ కానీ వీటి వల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అటు చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సో మరి రీసెంట్గా చూసాం చిరంజీవి గారి వీడియోస్ కొన్ని డీప్ ఫేక్ ద్వారా క్రియేట్ చేసి ఏఐ ద్వారా క్రియేట్ చేసి కొన్ని అశ్లీల వెబ్సైట్లలో కూడా ఆయన వీడియోస్ పోస్ట్ చేయడం ఇదంతా కూడా చూసాం. స్వయంగా మన చిరంజీవి గారే సిపి సజ్జనార్ గారిని కలిసి ఆయన అర్జీ పెట్టుకోవడం, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. సో మరి తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. జనాల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళు సహాయం చేసే దిశగానే ముందుకెళ్తారు. సో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. ఇలాంటివి జరిగినప్పుడు ఎవరైనా కూడా భయపడకండి, ముఖ్యంగా మహిళలు కూడా అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడం. సో ఈ విధంగా ఎవరైనా మీ ఫోటోల్ని డీప్ ఫేక్ కానీ లేకపోతే ఏఐ ద్వారా తప్పుగా క్రియేట్ చేసి ఎవరైనా ప్రచారం చేస్తున్నట్టు మీకు తెలిస్తే సో ఏ మాత్రం కూడా భయపడకుండా వాళ్ళ బెదిరింపులకు కానీ డబ్బులు వాళ్ళకి సెండ్ చేయడం ఇలాంటివి చేయకుండా ముందుగా పోలీస్ యంత్రాంగాన్ని మీరు సంప్రదించండి. పోలీసులు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. వితిన్ 24 అవర్స్లోనే వాళ్ళు ఎవరి విధంగా చేస్తున్నారని చెప్పేసి మీకు అప్పజెప్పి వాళ్ళు కఠిన శిక్షలు కూడా వేస్తారు అని చెప్పేసి మన చిరంజీవి గారు చెప్పారు. అయితే పోలీసులు నిర్వహించినటువంటి ఏకతా దివస్ కార్యక్రమానికి చిరంజీవి గారు హాజరవ్వడం, సో అక్కడ మాట్లాడడం, సిపి సజ్జనార్ గారి గురించి తెలంగాణ పోలీస్ యంత్రాంగం గురించి ఆయన చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో ఆయన విషయంలో రీసెంట్గా జరిగింది కాబట్టి ఆల్రెడీ ఆయన హైకోర్టు నుంచి కూడా అఫీషియల్గా ఒక నోటు కూడా విడుదలయ్యింది. చిరంజీవి గారి పేరు కానీ ఫోటోలు కానీ వాయిస్ కానీ ఏవి కూడా ఆయన అనుమతి లేకుండా తప్పుగా ప్రచారం చేయడం తప్పు. ఇక మీదట ఎవరైనా తప్పుగా ఆయన ఈ విధంగా యూజ్ చేసుకుంటే శిక్షార్హులు అవుతారు, కఠినంగా శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ నోట్లో క్లియర్గా మనం చూసాం. సో ఆ తర్వాతనే ఆయన ఫొటోస్ వీడియోస్ కొన్ని క్రియేట్ చేసి కొన్ని అశ్లీల వెబ్సైట్లో పెట్టడం చూసాం. సో స్వయంగా చిరంజీవి గారే వెళ్ళి కేసు ఫైల్ చేయడం. సో మరి పోలీస్ యంత్రాంగం కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఓన్లీ సెలబ్రిటీస్ అనే కాదు సాధారణ ప్రజలు కూడా ఇలాంటివి జరిగినప్పుడు భయపడొద్దు, మాకు డేర్గా మాకు కంప్లైంట్ చేయండి, మేము చూసుకుంటాం దాని సంగతి అని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. సో ఏదేమైనప్పటికీ చిరంజీవి గారు చెప్పిన తర్వాత అందరూ కూడా దీని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం, డైలీ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వింటూనే ఉంటాం. ఈ విధంగా తప్పుగా వాళ్ళ ఫొటోస్ని క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు దానికి భయపడి కొంతమంది బెదిరింపులకు గురి చేస్తారు. వాళ్ళు ఎంత డబ్బు అడిగితే అంత సెండ్ చేయడం కానీ సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడకండి, భయపడకండి. మెయిన్గా మనకు పోలీస్ యంత్రాంగం ఉంది, వెంటనే మీరు అక్కడ కేసు కానీ కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మాత్రం వెంటనే స్పందించడం కానీ వాళ్ళని పట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మరి ఇక మీదట ఎవరు కూడా ఇలాంటి వాటికి భయపడకండి అని చెప్పేసి మన చిరంజీవి గారు చెప్పిన తర్వాత చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు.